ఒకప్పుడు పెద్ద వయసులో కనపడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్లలోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఓవైపు మందులు, ఆహార నియమాలు పాటిస్తూనే మరోవైపు యోగాసనాల సాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా రక్తపోటుని ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం బ్లడ్ ప్రెషర్ సమస్యని యోగా మేనేజ్మెంట్తో ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ బీపీ సమస్య అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది రాకుండా చూసుకోవడం చాలా మంచిది. వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి డిసీజ్. దీన్ని గమనించకపోతే ఇది బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఏ విధంగా అయినా సరే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితే పెరాలసిస్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆందోళనలు ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, డిప్రెషన్లకు గురైపోయి ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ అన్నవి చిన్న వయసులోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఆందోళన నివారించుకోవడానికి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి యోగిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, మరి వివిధమైనటువంటి భాగాలపైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయనేటటువంటిది కొన్ని వందల మంది, వేల మంది అనుభవపూర్వకంగా పొందినటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళు వైద్యుల సమక్షంలో ఉంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగ సాధనలు చేసినట్లయితే వాటిని న్యాచురల్గా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సేతుబంధ ఆసనం, వజ్రముద్ర. ఈ సేతుబంధ ఆసనం అన్నది మానసిక ఆందోళనను తొలగించి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్లు ఇలాంటివన్నీ తొలగించి, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి బాగా చేసి బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆందోళన తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. బీపీ సమస్యకి సేతుబంధాసనం, వజ్రముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా దండాసన స్థితికి రావాలి. ఈ స్థితి నుంచి శవాసనానికి రావాలి. ఇప్పుడు కాళ్ళ రెండు ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ని కూడా పాదాల మధ్య ఒక 1/2 ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని కానీ పాదాల దగ్గర ఉంచడం కానీ చేయాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. ఛాతీ భాగాన్ని, గడ్డాన్ని ఛాతీకి తాకించే విధంగా ఎంత వీలైతే అంత పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా వెనుభాగాన్ని కిందకి యథాస్థితికి తీసుకొని రావాలి. మరొక్కసారి వెనుభాగాన్ని పైకి తీసుకొని రావాలి, లేపాలి. ఇప్పుడు మరలా వెన్నుభాగాన్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు కాలు రెండు స్ట్రైట్గా యథాస్థితిలో శవాసన భంగికి వచ్చి విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు
శవాసన భంగం నుంచి ఎడం ప్రక్కకి తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం వజ్రముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నప్పటికీ కూడా అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో బొటన వ్రేలికి చిటికెన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్య వ్రేలు చివర్ల మాత్రమే తాకుతూ ఉంటాయి. చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక ఇలా నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, సేతుబంధాసనం మరియు వజ్రముద్ర. ఇవి బీపీకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి, ఒక వజ్రాయుధాల్లాగా ఉపయోగపడతాయి. ముందు మానసిక ఆందోళన, ఆ బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆసనము, ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు సేతుబంధాసనాన్ని ప్రొద్దున ఒక 3 సార్లు, సాయంత్రం ఒక 3 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే ముందు మనసులో ఉన్న ఆందోళన, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా తొలగించేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేటటువంటి బ్రెయిన్కి చక్కగా సర్క్యులేషన్ చేసి ఇది ఈ యొక్క మానసిక ఆందోళన తొలగించడానికి ఈ సేతుబంధాసనం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ వజ్రముద్ర చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, స్ట్రెస్ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్కి వజ్రముద్ర వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రముద్రని 5 నుంచి 10 నిమిషాలు చొప్పున చక్కగా చేసినట్లయితే కనుక మీ యొక్క మానసిక స్థితిలో, మీ నర్వస్ సిస్టంలో, బ్లడ్ సర్క్యులేషన్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. సో సునాయాసంగానే మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది కంట్రోల్ అవుతూ ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రతినిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకున్నాం కదా.